ఎరువుల తయారీ మొత్తం కేంద్రం ఆధీనంలో ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎరువుల సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎరువుల సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం. గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయము ఎరువు ఎక్కడికి వస్తుంది రేపు తెలియనట్టు మిగతా అన్ని రకాల విత్తనాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయి. ఎరువులు తయారయ్యేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు సఫిషియెంట్ ఎరువులు ఇస్తారంట, కాంగ్రెస్ పార్టీ వాటిని ఇస్తలేదని చెప్తున్నారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల బీజేపీ ఎంత వివక్షపూరితంగా చూపెడుతుంది. రైతులకు ఎరువులను దాచిపెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంత పిచ్చి పని చేసేటువంటి విధంగా ఉందా? నీకు ఆలోచన ఏమనిపిస్తుంది? రైతుల పట్ల మాట్లాడిన మాటలు వాపసు తీసుకో, చాతనైతే పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి. రాజకీయాలు అవసరం లేదు రైతుల దగ్గర. యావత్ రైతాంగం అంతా ఎరువులు కావాలని డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రిని కలిసినారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 10 సార్లు